ఎవరైతే ఇప్పుడు భూమి నాది ఉందనుకో, నువ్వు కొన్నావనుకో, నీకు వస్తలేదు పిఎం కిసాన్, మళ్ళా నా భూమి నా పిల్లలకైతే వస్తుంది, బయట వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తిస్తలేదు. కాబట్టి చాలా గణనీయ వారసత్వకు సంబంధించినటువంటి వస్తుంది. తర్వాత కొత్తగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయి కదా 2019 నుంచి, అప్పటి నుంచి జరిగిన వాళ్ళకి ఇది అందుతలేదంట. సో అట్లా అందాలే, దీన్ని సరిచేయాలనేది ఒక వార్త. ఇంకోటి, ఇప్పుడు మన రైతు బంధు ఇస్తున్నారు కదా, రైతు బంధు కేసీఆర్ 12,000 ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 ఏడింత పెంచి చెప్పారు అంతే. అంతే అంతే, దానికి ఇంత కొసమెరుపుగా ఇంత పెంచారు అంతే. ఈ పైసలు కొండలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు బొచ్చడి దారాదత్తం చేసారు. ఈ పైసలన్నీ ఇంకా స్కూళ్ళ మీద ఖర్చు పెట్టుర్రు. ఇప్పటికి టాయిలెట్స్ లేవు స్కూళ్ళల్లో. వాళ్ళకు ఓటక్కు లేదు కదనే, అది కూడా కరెక్టే. పిల్లలకు ఓటక్కు ఉండదుగా, లేకపోతే ఖర్చు పెడుతురు. వాళ్ళతో ఏం పని? అందుకోసమే వాళ్ళు పోతే అడుగుతారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక పిల్లలకు మీద ఖర్చు పెడితే బాగుపడిపోద్దు కదా పొలిటీషియన్స్ అయితే. వాళ్ళతో ఏం పని? వీళ్ళకు ఇప్పుడు ఏం పని? మరి ఓటక్కు వస్తే అప్పుడు ఆలోచిస్తారు.